అనుదిన అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల మన ధ్యానాంశము యేసుక్రీస్తు ఎవరు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అని చెప్పి చూస్తున్నాను. ప్రతి దినము కూడా ఇలాగూ ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో అపోస్తుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఇక్కడ 1వ అధ్యాయము 15వ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది అని చెప్పి చూస్తుంటున్నాం. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. వాక్యము నమ్మదగింది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది అని చెప్పేసి చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు పాపులైన మానవులందరినీ నరకమును అగ్నిగుండము నుండి రక్షించి పరలోకములో చేర్చుటకై మహిమగల పరలోకము నుండి భూలోకమునకు వచ్చి నా లోక రక్షకుడు ఈయన లోక రక్షకుడు పరలోకములో చేర్చుటకై వచ్చినటువంటి గొప్ప దేవుడు. ఇటువంటి దేవుని మనం ఎంతగానో ఉదయకాల వేళ స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. భూలోకమునకు రాకమునుపు పరలోకమందు నిత్య నివాసి అయిన సృష్టికర్త అయిన దేవుడుగా ఉన్నాడు. ఆకాశమందైనను భూమి అందైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగింది. అందును బట్టి మనం స్తుతించాలి. ఆయన నిమిత్తము మనమున్నాం, అందును బట్టి మనం ఆయన స్తుతించాలి. మనకు ప్రభు ఒక్కడే, యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తము కలిగింది. అందును బట్టి మనం ఆయన స్తుతించాలి. ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒకటే, బాప్తిస్మం ఒకటే. ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. ఆయన గొప్ప దేవుడుగా మనం చూస్తుంటున్నాం. అందరి యందు జ్ఞానం లేదు, కానీ ఆయన జ్ఞానం అనుగ్రహించినటువంటి దేవుడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. ఆకాశమందైనను భూమి ఎందైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగింది. అందును బట్టి మనం స్తుతించాలి. ఆయన నిమిత్తము మనం ఉన్నాం ఈ భూలోకంలో, అందును బట్టి మనం స్తుతించాలి. మనకు ప్రభువు ఒక్కడే, అందును బట్టి మనం స్తుతించాలి. ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగింది. అందును బట్టి మనం ఎంతగానో మనం స్తుతించాలా. మనం ఆయన ద్వారా కలిగిన వారము కాబట్టి మనం ఆయన్ను పూజించాలి, నమస్కరించాలి, గణపరచవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే సమస్తము తన మాట చేత సృజించి నిర్వహిస్తున్నటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు భూలోకానికి మానవునిగా వచ్చాడు. బహు ఆశ్చర్యము కాదా అది? అవును, ఆశ్చర్యమే. పాపులైన మానవులందరూ మరణ భయము చేత బంధింపబడటం వలన వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు భూలోకానికి అరుదించాడు. అందును బట్టి ఆయన మనం ఎంతగానో స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా
నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను అని చెప్పి చూస్తున్నాం. ఆయన రక్తమాంసములలో పాలివాడాడు. ఇక్కడ గమనించినట్లయితే ఆయన ఎంతగా మరి మానవుల కొరకై తన్ను తాను మరి తగ్గించుకున్నాడో చూస్తుంటున్నాం. మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన ఏమైపోయాడంటే రక్త మాంసములలో పాలివాడైపోయాడు. అక్కడ అపవాది అనే అక్కడ 3 అనే అంకె ఉంది. కింద ఫుట్ నోట్లో చూస్తే సాతాను అని చెప్పి చూస్తుంటున్నాం. అవును, మరణము యొక్కయు బలము గల వాణిని అనగా అపవాదిని దేని ద్వారా నశింపజేయుటకు, మరణము ద్వారా నశింపజేయుటకు, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటానికి ఆయన రక్త మాంసములు కలిగిన వాడైపోయాడు. చక్కని నేత్రములు కలిగిన వాడు, చూడడానికి సౌందర్యము కలిగిన వాడు, ఏ పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపరహితుడైనటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వాధికారైనటువంటి దేవుడు, మహాదేవుడు, పరమదేవుడైనటువంటి ఆయన సొగసును స్వరూపమును కోల్పోవడానికి ఇష్టపడ్డాడు. ఈయన యేసుక్రీస్తు ఎవరు అంటే పాపులను రక్షించటానికి లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడిగా ఆయన వచ్చాడు. మధ్యవర్తిగా వచ్చాడు. ప్రాణాన్ని పెట్టాడు. రక్తము చిందించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన మనం స్తుతించాలి. రక్త మాంసములలో పాలివాడయ్యాడు. ఆత్మరూపి అయిన దేవుడు రక్త మాంసములో పాలివాడై ఉండుటకు కన్య మరియ గర్భం పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధుడిగా జన్మించాడు. అందును బట్టి మనము స్తుతించాలి. ఇందులో దేవుని ప్రేమ ఎంత ఉంది, ఎంతో ప్రేమ ఉంది. ఎందుకంటే ఆయన రక్తము కార్చాడు. ఆ రక్తము పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, మరి అక్కడ చూస్తాం 1వ అధ్యాయంలో అమూల్యమైన రక్తముతో మనల్ని కడిగాడు. ఆ రక్తము పరిశుద్ధమైన రక్తము, ఆ రక్తము నిర్దోషమైన రక్తం. దీంట్లో ప్రేమ ఉంది. యేసుక్రీస్తు పరిశుద్ధుడిగా జన్మించి 33 సంవత్సరాలు నీతిమంతుడుగా జీవించి పాపరహితుడు ఉన్నటువంటిగా చూస్తుంటున్నాం. చరిత్రలో ఇటువంటి పురుషుడు, ఇటువంటి సౌందర్యం కలిగిన వాడు, ఇటువంటి మరి ఆయన ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు కూడా లేరని చెప్పాలి. ఎందుకంటే ఆయన వేల్పులలో ఆయన వంటి వారు ఎవరైనా ఉన్నారా? పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడు, స్తుతి కీర్తనలను బట్టి ఆయన పూజ్యుడుగా ఉంటున్నాడు. అటువంటి పూజ్యుడు 10,000 మందిలో గుర్తింపదగిన దేవుడు. అటువంటి దేవుణ్ణి ఈ లోకానికి మరి తనటువంటి దేవుడు చూసి తన ముద్దు కుమారుడు, అద్వితీయ కుమారుడు, ఒక్కగానొక్క కుమారుని మరి లోకానికి ఎందుకు పంపించాడు అంటే పాపులను రక్షించడానికి, పాపము నుండి శాపము నుండి తప్పించడానికి ఆయన పంపించాడు. ఆయన రక్త మాంసములలో పాలివాడైనట్టుగా చూస్తుంటున్నాం. యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయనే నిజమైన దేవుడు. అందును బట్టి మనం స్తుతించాలి. దేవుడు మరి పరిపూర్ణమైన మానవుడుగా మరి చేయడానికి పాపులు క్షమించబడి అధికారము అంటే ఆ యొక్క క్షమించడానికి కూడా వీలు లేనంత మరి తప్పు చేసినటువంటి మానవుని ఎడల ఆయన రక్తాన్ని కార్చి ఆ రక్తంలో మరి కడిగి పవిత్రపరిచి పాపములకు ప్రాయచిత్తము కలిగి చేసినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి మనం స్తుతించాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనించినట్లయితే 6వ వచనంలో అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి చూస్తున్నాం. మనుష్య కుమారునికి అధికారం అనుగ్రహించాడు. తండ్రికి ఏ అధికారం అయితే ఉందో కుమారుడికి కూడా అదే అధికారం అనుగ్రహించి భూలోకానికి పంపించి పాపులైన మానవులను రక్షించడానికి ఆయన మధ్యవర్తిగా వచ్చి రక్తము కార్చి ప్రాణము పెట్టి సమాధి చేయబడి మరలా 3వ దినం మృత్యుంజలేసి తనకుడి పార్శ్వంలో కూర్చొని
మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్య ఉన్నటువంటి ఆ గొప్ప దేవుని బట్టి మనం ఈ ఉదయకాల వేళ ఎంతగానో మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు కొద్ది లేఖనాలను దీవించునుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నువ్వు ఎంత గొప్ప దేవుడవో, నువ్వు ఎందుకు ఈ లోకానికి వచ్చావో నాయనా మాకు లేఖనాలలో చూపించిన భాగాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయనా, మీ ఔన్నత్యాన్ని, మీ ప్రేమను ఈ ఉదయకాల వేళలో తలపోసుకునే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.